ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ బీజేపీలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గోషామహల్ ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున గోషామహల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టి రాజా సింగ్ పై బీజేపీ అధిష్టానం మండిపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే తను బీజేపీ పార్టీ పైన బీజేపీ నాయకుల పైన తాను చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల పైన అయితే ఇప్పటికే అనేక రకాలైనటువంటి వివాదాలు నెలకొంటూ ఉన్నాయి. గతంలో కూడా రాజా సింగ్ అనేక రకాలుగా వివాదాల పాలైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తెలంగాణలో బీజేపీ కీలక మలుపులు పొందుతూ ఉంది. ఇప్పటికే రకరకాలుగా పార్టీ తరపున గోషామహల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టి రాజా సింగ్ పై అయితే బీజేపీ హైకమాండ్ తీవ్రంగా మండిపడుతుంది. ఇటీవల కాలంలో పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ బీజేపీ లైన్ కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న రాజా సింగ్ పై అయితే చర్యలు తీసుకోవాలని కూడా కఠినంగా నిర్ణయించుకుంది ఏదైతే బీజేపీ హైకమాండ్. పార్టీ అధిష్టానం నుంచి తెలంగాణ బీజేపీ క్రమశిక్షణ కమిటీ కూడా స్పష్టమైన ఆదేశాలు వెళ్ళినట్లు పార్టీ ఏదైతే కమిటీ ఉందో కమిటీకి కూడా స్పష్టమైన ఆదేశాలు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. వీటిలో రాజా సింగ్ కి నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని కూడా స్పష్టంగా పేర్కొన్నట్టు సమాచారం. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని కూడా అభిప్రాయాలు వెలువడుతున్నాయి. హైకమాండ్ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది, తీవ్రంగా మండిపడుతూ ఉంది. పార్టీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పార్టీలో ఉండి తను తీసుకునే నిర్ణయాలు పార్టీకి విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే మండిపడుతూ ఉన్నాయి. ఈ ఏవైతే పార్టీకి సంబంధించిన నిర్ణయాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ రాజా సింగ్ చేస్తున్న ఈ యొక్క వ్యతిరేక పనులు మొత్తం అయితే పార్టీని ఏదైతే కోపోద్రిక్తానికి గురి చేసిన విధంగా ఉన్నాయి. రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ కమిటీ ప్రస్తుతం అయితే నోటీసులు ముసాయిదానైతే సిద్ధం చేస్తోంది. ఇందులో ఆయన ఇటీవల మీడియా మరియు పబ్లిక్ వేదికల పైన చేసినటువంటి విమర్శలు కావచ్చు, పార్టీ నేతల పైన అసభ్యకరంగా అభ్యంతరకరంగా చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ప్రధానంగా ఇవన్నీ చాలా వివాదానికి ప్రధానంగా వివాదానికి దారితీసినట్లు తెలుస్తుంది. అయితే నోటీసుల అందించిన అనంతరం కూడా రాజా సింగ్ కు స్పష్టమైన సమాధానం ఇవ్వడానికి కొన్ని రోజుల గడువు కూడా ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గత కొన్ని నెలలుగా రాజా సింగ్ వరుసగా పార్టీ స్టాండ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. గతంలో కూడా అనేక రకాలైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయన. ఓసారి సస్పెండ్ అయిన సంగతి కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇక బీజేపీ రాష్ట్ర నేతలపై కూడా పరోక్షంగా విమర్శలు, నిర్ణయాలను తప్పుపట్టడం, అంటే బీజేపీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలను పూర్తిగా తప్పుపట్టడం, ప్రత్యేకంగా నాయకత్వాన్ని ప్రశ్నించడం ఇలాంటి పార్టీ వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పార్టీకి తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేస్తున్న సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిణామాలు బీజేపీలో అంతర్గతంగా మారుతున్న రాజకీయం కావచ్చు, క్రమశిక్షణపై తీసుకుంటున్న కఠిన వైఖరిని స్పష్టంగా కూడా బీజేపీ అయితే చూపిస్తూ ఉంది. ఇప్పటికే ఓ ప్రముఖ ఎమ్మెల్యే పైన అయితే నోటీసులు ఇవ్వడం అనేది కూడా జరిగింది బీజేపీలో. ఈ తర్వాత మరి రాజా సింగ్ పై ముందు ఎలాంటి చర్యలకు పాల్పడనుంది బీజేపీ హైకమాండ్ అనేది ప్రస్తుతం ఈ విషయం పైన మనకు క్లారిటీ ఇవ్వడానికి అయితే మా ప్రతినిధి రాము లైన్ లో ఉన్నారు. రాము, ఏంటి పరిస్థితి దీనికి? అంటే రాజా సింగ్ కి బీజేపీ ఏ విధమైనటువంటి నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి రామ్? రాగా ఇప్పుడు ప్రస్తుతం మనకు గోషమాల్ ఎమ్మెల్యేగా రాజాసింగ్ ఉన్నారు. రాజాసింగ్ అయితే బీజేపీ నుంచి ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అయితే ఒకసారి సస్పెండ్ అయిన విధానం కూడా మనం చూసాము. ఇప్పుడు కూడా అదే రకంగా ఆయన మాట తీరు మాత్రం మార్చుకోవడం లేదు. ముఖ్యంగా సొంత పార్టీ నేతలపైనే ఆయన కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ నేపథ్యంలో మనకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎవరైతే కవిత గారు ఉన్నారో, కవిత గారు బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందంటూ కొన్ని ఆరోపణలు చేసిందో అదే ఆరోపణలు ఆయన బలపరుస్తూ, అంటే రాజా సింగ్ గారు బలపరుస్తూ కవిత చేసిన వ్యాఖ్యలను అయితే ఆయన మాట్లాడారన్నమాట. ఆఫ్ ద రికార్డ్ ఆయన మాట్లాడుతూ కవిత చెప్పింది నిజమే, ఖచ్చితంగా మా బీజేపీలో కూడా పెద్ద ప్యాకేజ్ దొరికితే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్ తో కలిసిపోతారు అనే లాంటి వివాదాస్పద వాళ్ళ వ్యాఖ్యలు కూడా మనం ఇటీవల చూసాము. ఈ నేపథ్యంలోనే ఆయనకైతే హైకమాండ్ అయితే చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది. ముఖ్యంగా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి అయితే కొన్ని ఆదేశాలు ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే పార్టీ లైన్ ఉన్నదో పార్టీ లైన్ వీడి మరి గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే మాట్లాడుతున్న సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈయనకైతే కొన్ని అంటే పార్టీలో ఉన్న కొన్ని లైన్స్ అయితే దాటకుండా ఉండేందుకైతే కొన్ని చర్యలు అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మనకు లక్ష్మణ్ గారు ఉన్నారు. మనకు
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మన కిషన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా దీనిపై సీరియస్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అయితే ఇప్పుడిప్పుడే బాగా పాడుతున్న విషయం అయితే మనం చూస్తూనే ఉన్నాము. గతంలో కూడా మనకు లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ 8 సీట్లు ఎమ్మెల్యేలు, 8 సీట్లు ఎంపీలు కూడా సాధించుకున్న తరుణంలో ఇలాంటి నేపథ్యంలోనే రాజాసింగ్ మాటలు అయితే వివాదాస్పదంగా మారే అవకాశం ఉన్నది. ఇది ఖచ్చితంగా బీజేపీ పార్టీకి అయితే నష్టం చేకూరేలా ఉన్నాయని చెప్పేసి అయితే పార్టీలో అంతర్గతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీ నాయకుల మీద తరచుగా నోరు పారేసుకోవడం అయితే ఆయనకు అలవాటుగా మారిపోయిందని, అదొక పరిపాటిగా మారిపోయిందని చెప్పేసి అయితే బీజేపీ అంతర్గతంగా ఆ పార్టీ నేతలు అయితే మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఆయన గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసే అంటే మంత్రి కిషన్ రెడ్డి పై నోరు పారేసుకున్న సందర్భం అయితే మనం చూసాము. హైదరాబాద్ స్థానిక సంస్థల కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీలో జరిగిన వివాదానికి అయితే ఆయన కిషన్ రెడ్డి గారి పైన అయితే కాస్త సీరియస్ గా అయ్యారు. ఇదే నేపథ్యంలో అంటే ఈయనకి ఇది కొత్త ఏం కాదు, ఖచ్చితంగా ఆయన నేతల మీదనే, బీజేపీ నేతల మీద ఈయన మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు వారు తీసుకున్న నిర్ణయాలను కూడా ఈయన అపోజ్ చేస్తూ ఉంటాడు. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలను కూడా ఇక్కడ ఈయన ప్రశ్నించడం అనేది అప్పుడప్పుడు పార్టీకి అయితే మింగుడు పడనే ఒక అంశంగా మారుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఆయనకు పార్టీ నుంచి అయితే ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మనకు బీజేపీ ఏదైతే ఉన్నదో ఆయన కొంచెము అంటే పోలీసులు, తెలంగాణ పోలీసులు కూడా ఆయనను కొంచెము అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పోలీసులు వారికి నోటీసులు కూడా జారీ చేశారు. నిర్దేశించిన సున్నితమైన ప్రదేశాల్లో ప్రోటోకాల్ పాటించకుండా తిరగొద్దని చెప్పేసి కూడా పోలీసులు మనకు చెప్పినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ పోలీసుల మాటలు కూడా బేఖాతరు చేస్తూ వాళ్ళ మాటలు కూడా పట్టించుకోకుండా రాజాసింగ్ ఎమ్మెల్యే గారు అయితే ఆ గోషమాల్ ఏరియాలో తిరిగే పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా సున్నిత ప్రాంతాలైన బహదర్పూర్, సంతోష్ నగర్, యాకత్పూర్, గోల్కొండ, జిల్లా వంటి ప్రదేశాల్లో ఆయన తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి ప్రదేశాలు అయితే ఆయనకు ఖచ్చితంగా మంచిది కాదు అని చెప్పేసి మనకు తెలంగాణ పోలీసులు కూడా నోటీసులు జారీ చేసినా ఆయన పట్టించుకోలేని పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా మీరు బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడాలని, అలాగే 1+4 భద్రతను కూడా వినియోగించాలని పోలీసులు అయితే చెప్పినా కానీ పోలీసుల మాటలు కూడా లెక్క చేయకుండా ఆయన తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో పార్టీ నేతల మాటలను కూడా పక్కన పట్టిస్తూ పార్టీని కూడా తప్పుదోవ పట్టించేలా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారని హైకమాండ్ ఆయన మీద సీరియస్ అయినట్లయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో కూడా చూసాము ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన ఒకసారి సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయిన తర్వాత రాము చెప్పండి. అయితే ఏదైతే ఇప్పుడు వివాదాస్పద చర్యలు ఉన్నాయో వీటికి తగ్గట్టు అంటే హైకమాండ్ కేవలం ఇలాంటి అంటే కఠిన చర్యలు జస్ట్ ఏవైతే క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలకు వీటికి తగ్గట్టుగా ఏమన్నా నోటీసులు జారీ చేయడం వరకేనా, లేకపోతే మరోసారి కూడా సస్పెండ్ కు గురయ్యే అవకాశాలు ఉన్నాయా రాజాసింగ్? అలాగే గతంలో కూడా చూసాం రాదా, మనకు ఖచ్చితంగా సస్పెండ్ అంటే అవుతారా అవరా అనేది అయితే ఇప్పుడైతే మనకు స్పష్టమైన ఒక ప్రకటన రానప్పటికీ గతంలో అయితే మనము ఒకసారి చరిత్ర చూసుకుంటే ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఒకసారి అయితే సస్పెండ్ అయిన విషయం అయితే మనకు గుర్తుంది. ఖచ్చితంగా ఈ తర్వాత లాస్ట్ టైం ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ఆయనకు ఆ సస్పెన్షన్ అయితే వీడలేదు. చివరి నిమిషంలో ఆయన సస్పెన్షన్ ఎత్తివేయడము, మనకు గోషమాల్ నుంచి ఆయనకి టికెట్ ఇవ్వడము, ఆ తర్వాత అక్కడి నుంచి పోటీ చేసి గెలవడం అయితే జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే ఆయన మరొకసారి పార్టీ లైన్ దాటి మాట్లాడుతుండడంతో హైకమాండ్ అయితే చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి అయితే కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ గాని, రాష్ట్ర అధ్యక్షులు గాని, ఇతర బీజేపీ నేతలు దీనిపైన మాట్లాడి ఒక కొలికి తీసుకొచ్చి ఖచ్చితంగా దీనికి సంబంధించిన మొత్తం వివాదాన్ని అయితే హైకమాండ్ కి పంపిస్తే హైకమాండ్ అయితే మళ్ళీ మరొకసారి ఈయనను సస్పెండ్ చేసే అవకాశం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. రాధా, థ్యాంక్ యూ రాము. ఎస్, ఇది పరిస్థితి. అంటే రాజాసింగ్ పైన బీజేపీ హైకమాండ్ ఏ రేంజ్ లో తీవ్ర స్థాయిలో మండిపడుతుందో మనకు మా ప్రతినిధి అందించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తూనే ఉంది. అయితే నిజంగా గోషామహల్లో ఇప్పటి వరకు ఆయనదే పెట్టింది పేరుగా అడ్డాగా ఆయన అది రాజాసింగ్ అడ్డా అని చెప్పుకుంటూ ఉంటారు. మరి అలాంటి క్రమంలోనే రాజాసింగ్ అంటే బీజేపీ రాజాసింగ్ రెండు బలాలు కలిస్తేనే అక్కడ ఏదైతే ఆ ఏరియా ఉందో మనకు రాజాసింగ్ కు ఆ పేరు వచ్చింది పార్టీ తరపున అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో మరి రాజాసింగ్ పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే బీజేపీని ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఏదైనా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? అంటే ఆ ఆలోచన ప్రకారమే తను ఇలాంటి వ్యతిరేక భావజాలంతో పార్టీ పైన విరుచుకుపడుతున్నాడా అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. చూడాలి మరి ముందు పార్టీ ఏ విధమైన నిర్ణయం తీసుకొని ఉందో రాజాసింగ్ పైన.